పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శనివారం మంచిర్యాల నస్పూర్లో ఏర్పాటు చేసిన సభల్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కోరారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమ్సాగర్రావు మాట్లాడారు. మంచిర్యాలలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో ప్రజా ఆశీర్వాద సభ, నస్పూరు పరిధిలో కార్మిక గర్జన సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సభలకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సభలకు హాజరవుతున్నారని, కాబట్టి జిల్లాలోని పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా విపక్ష పార్టీలు తప్పుడు సమాచారం ఇస్తూ తనపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను ఎన్నికల నియమావళిని ఎప్పుడూ ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు. ఓ ఆలయానికి విరాళం ఇవ్వడాన్ని వివాదాస్పదం చేయడం తగదని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని ప్రతిపక్షాలకి హితవు పలికారు. తనపై కేసులు కొత్తవి కాదని, విద్యార్థి దశ నుంచి నేటి వరకు ప్రజాక్షేత్ర పోరాటంలో కేసులు నమోదయ్యాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చానని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ లేకపోతే పనులు ప్రారంభం అయ్యేవని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రేమ్సాగర్రావు ఓటర్లకి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. మొట్టమొదటి, రేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ విష్ణునాథ్ గారు ఏఐసి సెక్రటరీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారు, వారితో పాటు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇండస్ట్రీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు, వీరితో పాటు ఇంకా చాలామంది ఈ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ రేపు వస్తారు. ఇప్పటివరకు ఏ మీటింగ్ తీసుకున్న ఫెయిల్ కాదు. దాదాపు 20 నుంచి 25 వెళ్ళిపోయిన నస్పూర్లో ఇక్కడ కూడా అదే సంఖ్యలో వచ్చి మొదటిసారి ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత జిల్లాకు వస్తుంది. జిల్లాకు కానీ పార్లమెంట్కి కానీ తప్పకుండా ఈ 2 మీటింగులు విజయవంతం చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. ప్రత్యేకంగా ఇప్పటి వరకు మంచిర్యాల కానీ నస్పూర్ ఈ పట్టణం నుంచి గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడికి సంబంధించిన నస్పూర్ కానీ మంచిర్యాల కానీ ప్రత్యేకంగా అక్కల చెల్లెలు, అన్నలు, తమ్ములు, వీళ్ళను వాళ్ళందరూ ఉత్సాహంతో ప్రతి మీటింగ్ను అంటే అనూహ్యంగా కూడా అంటే అందరు రాష్ట్రం అబ్బరపడే విధంగా మీటింగ్ సక్సెస్ చేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా మంచిర్యాల నియోజకవర్గం ఒక స్థానం కల్పించింది. ఈ మీటింగ్ కూడా దీపాదాస్ మున్సి గారు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి మామూలు కార్యకర్తలు సైనికులు కానీ ఎక్కువ, సో అది సైనికులు తుపాకులు ఉంటే మామూలు దగ్గర తుపాకులు ఉండే వాళ్ళకన్నా ఎక్కడ గట్టిగా పనిచేస్తుంది. ఖచ్చితంగా రేపటి మీటింగ్ కూడా నాకు తెలిసి ప్రజలు తప్పకుండా సహకరిస్తారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికన్నా మొట్టమొదటి జీతాలు ఇచ్చింది పోలీసు వాళ్ళు, ఇచ్చారు డేట్ల వయసు. పోలీసు వాళ్ళకి 18 తారీఖు ఇచ్చిన జీతాలు, ఇక మిగతా వాళ్ళకైతే లాస్ట్ 30 దాకా వచ్చింది. మేము వచ్చినాక ఒక నెల లోపల ఫస్ట్ నెల 4వ తారీఖు ఇచ్చినాం, నెక్స్ట్ నెల ఫస్ట్ నుంచి ఇచ్చిన జీతాలు, 4వ ఫస్ట్ నాడు జీతాలు 4వ తారీఖు పెంచాము. ఆ తర్వాత వాళ్ళు చేసిన అప్పులు 27,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టిన వేయాలి. అలాగే 15,000 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్లు, 12,000 కోట్ల అప్పు కట్టినాం. ప్లస్ మిగతా వ్యవస్థ నడుస్తూనే ఉన్నాయి. కొన్ని కార్యక్రమం ఆర్టీసీ దివాళా తీసిన కంపెనీకి మళ్ళీ పట్టాలు ఎక్కించాం. ఇట్లా మేము పాజిటివ్ చేసుకోబోతాను. ఇవన్నీ చేసేటప్పుడు ప్రతిదానికి కొంచెం సమయం పడుతుంది. నువ్వు 10 ఏళ్ళు తీసుకుని ఏం చేయబోతుంది, మాకు 10 నెలలు కూడా ఇవ్వవు. మాకు 10 నెలలు ఇస్తే మేము చూపించేది. ఈ కాలేజీల గురించి మనది ఏం కాదు, పిల్లలు కూలిపోతాయి. అక్కడ పిల్లలు మొత్తం కూలిపోయింది, ఎటువంటి వేయిందా మన ఏం కానప్పుడు నీళ్ళు ఎందుకు ఇచ్చిపెట్టి నువ్వు ఏం కాదా నీకు తెలిసినప్పుడు నీళ్ళు ఇచ్చిపెట్టకపోతే అయిపోయింది కదా. 23 టీఎంసీఆర్ ఉండే కదా, ఆ నీళ్ళు ఇచ్చిపెట్టకపోతే మొత్తం ప్రాజెక్ట్ కాలిపోతాం, కూలిపోతాయి. భయపడి ఇచ్చిపెట్టి ఏముంది కుంగిపోతాయట, వంగిపోతాయట,
అదేముంది ఇట్లా చేస్తే పోద్దట, అవన్నీ నువ్వు చేస్తే అయిపోయింది అప్పుడు. సో అవన్నీ ఎన్నికల స్టాంప్ మళ్ళీ మొదలుపెట్టింది. ఎన్నికల స్టాంప్ వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. ఇవాళ నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? చాలా సంవత్సరాలు మాట్లాడింది. ఇవాళ చెప్తాను, కాంగ్రెస్ పార్టీ పునాదులు 130 సంవత్సరాల కింద పడ్డాయి, అవి పోవు. ఇవాళ 10 ఏళ్ళు మేము అధికారం లేకున్నా కూడా 2018 ఎన్నికలు కానివ్వండి, 2023 ఎన్నికలు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మాకు ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క సీటుకు ముగ్గురు పోటీ పడ్డారు. ఇవాళ వాళ్ళు సీట్లు ఇస్తే అంటే తీసుకునే పరిస్థితి లేదు. బీఫామ్లు ఇచ్చినట్టు వాపస్ ఇచ్చిపోతారు. అంటే మీ పార్టీ గొప్పదా మా పార్టీ గొప్పది ఒకటి చెప్పబడండి. మీరు చెప్పినట్టు మీ పార్టీ గొప్పది కదా, మా పార్టీకి పూర్తి పునాదులతో సాగు. మీ పార్టీకి సంబంధించిన మటుకు ఇవాళ పేక మేడలు అంటారు, పిట్టగుళ్ళు అంటారు. ఒక 3 నెలలు అధికారం లేకపోతే కూలిపోతాను ఎక్కడెక్కడ. ఇక మీరు అతుకు పెట్టే పరిస్థితి లేకుండా, జమ చేసే పరిస్థితి లేకుండా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కనబడితే మీకు ఇవాళ వాళ్ళు చాలా మాట్లాడుతారు కదా, చెప్పని ఈ 17 సీట్లలో వాళ్ళు నిర్ణయిస్తాయి. నిజంగా ఒక్కటి కాదా తెరిస్తే చాలా గొప్పలేదు ఆ పరిస్థితి ఉంది రాష్ట్రం. ప్రత్యేకంగా మంచిర్యాల యువకులకు చెప్తాను, స్వచ్ఛంగా చెప్తాను, మీకు పిల్లలు మీరు ఒక్కసారి వినండి. మీరు వాళ్ళ చిక్కల పడకండి. వాళ్ళ చిక్కల పడితే మీ జీవితాలు నాశనం అయితే మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం నాశనం అయిపోతుంది. మీకు అన్ని రకాల సాయం చేసి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం తరపున ఏది అవసరమో పట్టుకొస్తా నేను. మన మంచిర్యాలను మనం నిర్మించుకుందాం. మన మంచిర్యాల నుంచి ఒకటే నా కోరిక నెరవేరుతుందని అనుకుంటాను. ఒక 5 సంవత్సరాల లోపల మంచిర్యాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవచ్చు. అది హాస్పిటల్కే కానీ, విద్యకే కానీ, సామాన్కే కానీ, ఇక్కడ పైసలు ఇక్కడ ఉండాలి. ఈ పక్కల పైసలు ఇక్కడ కావాలి తప్పితే అటు పోకుండా చేయాలని ఒకటే కోరిక. ఉద్యోగాల గురించి మీరు టెన్షన్ పడకండి. కొందరికి ఉద్యోగాలు వస్తాయి, కొందరికి ఇంకా కుటీర పరిశ్రమలు, ఈ రకం చాలా ఉన్నాయి. మీరు చేసి ఓపిక మీకుంటే తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నాను. ఆ విధంగా చేసుకుందాం. మంచిర్యాలను ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా రాష్ట్రానికి పరిచయం చేద్దాం. 5 సంవత్సరాల లోపల మంచిర్యాల నియోజకవర్గం ఫార్మర్ రాష్ట్రం అంతా చేస్తే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అన్ని జరుగుతాయి. ఒక విధంగా చేసుకుంటాం. కార్యక్రమాలు అన్నీ నడుస్తాయి. ఎన్నికల కోడ్తో దాంతో కొంచెం వెనుక ముందు ఒకటి అటు ఉన్నదానికి అడిట్ అయినాయి. కానీ ఏదైతే ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చెప్పినామో 2018 ఎన్నికల సందర్భంగా చెప్పినాం 10 సంవత్సరాలు వస్తాయని చెప్పి ప్రతి కార్యక్రమం 10 సంవత్సరాలు వస్తాయి. 5 సంవత్సరాలు ఇచ్చినాం. ఈ 6వ సంవత్సరం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత దసరాకు చీరలు వస్తాయి. చీరలు ఆగా ఇంకా 5 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం. బట్ నాకున్న పరిస్థితిని బట్టి చెప్పినాం. అదేవిధంగా ట్యాంకర్లు ఎన్నికల కన్నా ముందు చెప్పినాం. నన్ను గెలిపించే అవకాశం అయితే ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ట్యాంకర్లు అవసరం లేకుండా నీళ్ళు ఇస్తానని చెప్పి నేను అలాగే జరుగుతుంది. నీళ్ళు ఇస్తున్నాయి. మంచినీళ్ళు 2 పట్టణాలకు ఇస్తున్నాం. 2 పట్టణాలకు తాగేసి డైరెక్ట్ నల్ల కింద చేయబడి తాగే విధంగా ఇస్తున్నాం. కాబట్టి ట్యాంకర్లు అవసరం లేదు. ట్యాంకర్లు తప్ప మిగతా ఏ కార్యక్రమం, మంచినీళ్ళ కార్యక్రమం కానీ, అంబలి కార్యక్రమం అన్నీ నడిస్తే ఏది ఆగదు. కొంచెం వెనక ముందు అన్ని స్టార్ట్. ఏది కూడా ప్రేమ్ సార్ అంటూ మీకు మాట ఇచ్చిన తర్వాత మాట యొక్క ప్రసక్తి లేదు. ఆ మాట పెట్టుకున్నాం. ఆ మాట లేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ విజయం కోసం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అంకిత భావంతో పనిచేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకురావాలని ప్రేమ్ సాగర్ రావు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా శనివారం మంచిర్యాల, నస్పూర్లో 2 సభలు ఏర్పాటు చేశారు. మంచిర్యాలలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో ఆశీర్వాద సభ, నస్పూర్లో కార్మిక సభ ఏర్పాటు చేశారు. 2 సభలు విజయవంతం చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ మున్సీదాస్, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, యువజన కాంగ్రెస్ నేతలు సభకు హాజరవుతున్నారు. సభల ఏర్పాట్లను శుక్రవారం నాడు ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. సభలకు వచ్చే వారికి కుర్చీలు, త్రాగునీరు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సభలకి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయడంలో ఆయన నిమగ్నమయ్యారు. కేతనపల్లి పురపాలక సంఘం పరిధిలోని గద్దెరాగడిలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయానికి అంకురార్పణ జరిగింది. శనివారం వేద పండితుల వేద మంత్రాల మధ్య ఆలయం ప్రారంభం, పూజలు జరిగాయి. పెద్దమ్మ తల్లి భూమి పూజ స్థలదాతలు గుర్రం సుగుణ ఓదెలు, గుర్రం మాధవి, భీమలింగం దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో అనిల్ కుమార్, లక్ష్మణ్, శ్రీనివాస్, రాజ్ కుమార్, రమేష్, గుర్రం మధుతో పాటు ఈ సందర్భంగా అర్చకుడు గడియారం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గురువయ్య మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ముందడుగు పడిందన్నారు.
अयनेते ब्रह्मधायो वस्त्रेन्द्रवृद्धस्य वस्त्रपुरुषा विश्ववेदास्त्रस्थारुषानिष्ठानिमिः ओम स्वस्तिनो बृहस्पतिर्धातो బాగా ఎగేచ్చు పైకి మాకొక కొంచెం ఒక 5 ముక్కపో అంటే కొన్ని పట్టుకరా అనిల్ డెకరేషన్ నిల్ కొట్టి నిమిషం ఇలా బాగా ఇలా పంచమన పట్టి కూర్చో హరి ఓం భద్రం కర్ణేవ శృణిహామ దేవాః భద్రం కరంతం ప్రయారహిందే భవం భవావితం మందాన మానాం గుల్తాల కాళికపాన వానం సృష్టికరాయ దివం ధరాది గమన ఫలి నిజపలా ప్రియ పిండి తక్షాఫల మన ఉంటగా నారీ కలహర్ఖరో నవట్ అనేవట్ దుర్యాద అట్లేవట్ దుర్యాద ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రష్టాగ్నిష్టా రాష్ట్రం భారతాం ధ్రువం ముహూర్తకాలే సూర్యాదిరావృమాణం గ్రహాణం గ్రహనక్షత్రాణం అత్యంతానుకూల ధ్రువం ఇంద్ర తూర్పులు అటంపు దేశ అటంపుకోవే ధ్రువం ధ్రువం ఇంద్రష్టాగ్నిష్ట 5 సార్లు 9 సార్లు 11 సార్లు దగ్గర 2 గాల మొదలుపెట్టుకో దట్ట 2 గాల మొదలుపెట్టుకో 5 సార్లు ఎత్తు పిండి కింద పెట్టి అన్ని కింద చుట్టపడి చేసుకో ముహూర్తం ఆదిహప్పాఖ్యం అష్టోహర్ఘముఖాజమానం స్థానం పిహామి అనానంతరుద్ధాజమానం పిహామి ఈ యొక్క పంచాయతీకి జై బోలో జగదంబా మాతా కీ జై జై బోలో పెద్దమ్మ తల్లికి జై. గద్దరాగడి గ్రామంలో మా యొక్క గద్దరాడి గ్రామ ఉన్నటువంటి ఒక ముదిరాజ్ అందరు భక్తులందరూ కూడా కలిసి సమిష్టిగా మా గద్దరాడి గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మించాలని ఒక కమిటీకి ఏర్పాటు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ రోజున పెద్దమ్మ తల్లి దేవాలయం యొక్క భూమి పూజ కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగా ఇక్కడికి ఈ ఊరు ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజ కార్యక్రమం అయిపోయింది. వారందరికీ కూడా ఈ యొక్క పెద్దమ్మ తల్లి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై బోలో జగదంబా మాతాకి జై. ఈరోజు గద్దరాడి గ్రామస్తులందరికీ కూడా శుభదినము. అలాగే ముదిరాజులందరికీ కూడా పేరు పేరున మహిళలకు, పెద్దలకు, యువకులకు, ముదిరాజ్ సంఘానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఎన్నో ఏళ్ల నుండి మన గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి లేకుండే ఈరోజు ఈ యొక్క గుడి నిర్మాణానికి ముదిరాజు సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత ఈరోజు అందరూ మహిళలందరూ వచ్చి ఇక్కడ గుమిగుడి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమం నిర్మిస్తున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. పెద్దమ్మ తల్లి అంటేనే దాదాపుగా అన్ని తల్లుల కంటే పెద్దమ్మ తల్లి చాలా గొప్పది కాబట్టి ఈ యొక్క పెద్దమ్మ తల్లిని పూజించిన వారందరూ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ముదిరా అందరూ కూడా తొందరగా ఈ యొక్క గుడి నిర్మాణానికి అందరూ ఐక్యతగా ఉండి తొందరగా గుడి అయ్యే విధంగా నిర్మించితే ఈ యొక్క భక్తులు కూడా సంతోషిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఐక్యతతో ఈ యొక్క గుడి నిర్మాణాన్ని చేపట్టాలని కోరుచున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పుప్పాల హనుమాన్ వీధిలో గల పాడుబడ్డ బావిలో 2 వీధి కుక్కలు ప్రమాదవశాత్తు పడిపోయాయి. శునకాలు బిగ్గరగా అరుస్తుండగా స్థానికులు గమనించి తొలుత మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. మున్సిపల్ వారు స్పందించకపోవడంతో కాలనీ వాసులు ముందుకొచ్చి తాడు సహాయంతో శునకాల్ని రక్షించారు. ఈ క్రమంలో 2 గంటల పాటు శ్రమించి శునకాల్ని బయటికి తీసిన యువకుల్ని స్థానికులు అభినందించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే హామీలు అమలవుతాయంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడం మరోమారు అబద్ధానికి నిదర్శనమని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మొదట స్థానిక దుర్గానగర్ నవదుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రచార రథానికి పూజ చేసి ప్రారంభించారు. దుర్గానగర్తో పాటు పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాలనీ వాసుల్ని కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని ప్రజలకు వివరిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల తీరును వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మహిళలకి 2,500 రూపాయల పెన్షన్, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి హామీల్ని బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీల్ని అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తేనే పథకాలు కొనసాగుతాయని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల్ని గుర్తించలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణే ధ్యేయంగా బతికే తోడు అదే మనకి వస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అబద్ధం ఆడి గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. మర్రా మన కేసీఆర్కి ఇప్పుడు కారు గుర్తు కోటేస్తే వాళ్ళకి అర్థమవుతారే మనం అబద్ధాలు చెప్పినాం, పబ్లిక్ మనని చీకొడుతున్నారు, మనం నమ్ముతలేరు అనేది మనం చెయ్యాలంటే మీరు అందరూ మరలా ఆడగట్టులందరూ కారుకి ఎక్కించేటట్టు ప్రయత్నం చేయాలి. జై తెలంగాణ, కారు గుర్తుకే. కారుకి ఎందుకు వేస్తావు అంటున్నాను. వాళ్ళకు పీంచనా 200 పోయి నాకు 2,000 అయినాయి. నేను కారు గుర్తుకే కేసీఆర్ ఇచ్చిండు. కర్ణ 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 పరవించ కారుకి
ఉన్నా కారు గుర్తుకే మాత్రం సక్కు గారి కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. గౌతమ్ అన్న పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో సమటువంటి దుర్గా మందిరంలో పూజలు చేసుకొని మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని దుర్గానగర్లో ఆదిలాబాద్ పట్టణం చెందినటువంటి వార్డ్ నంబర్ 9 నుంచి మరి ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఓటరు మహాశయులందరికీ కూడా దుర్గా మందిర్ ఆలయ సన్నిధి నుంచి మరి మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి మా ఆత్రం సక్కు గారైనటువంటి మా అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కలిసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలను కోరుతున్నాం. మీ అందరి ప్రజల యొక్క ఓటర్ మహాశయుల యొక్క ఆశీర్వాదాలు కూడా మరి మా పైన, మా కేసీఆర్ పైన, కారు గుర్తు పైన ఉండాలని చెప్పి మేము ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాతనే అక్కడ ఎక్కడ ఆంక్షలు లేకుండా అందరూ కూడా పోయి నివాళులర్పించేటటువంటి పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. కుమ్రం భీం ఇలా జోడెన్ ఘాట్లో 25 కోట్ల రూపాయలతోటి మ్యూజియం కట్టినాం. కుమ్రం భీం పేరుతోటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పేరు పెట్టినాం. హైదరాబాద్లో బంజారా హిల్స్లో 100 కోట్ల రూపాయలతోటి కుమ్రం భీం భవన్ కట్టినాం. ఇలా మాకు ఆదివాసులను అడిగే హక్కు ఉంది, రైతులను అడిగేటటువంటి ఉంది. ఇలా అక్క చెల్లెళ్ళు పెద్ద మనుషులు పెన్షన్లు ఇచ్చినాం, వాళ్ళని ఓటు అడిగే హక్కు మాకుంది. ప్రతి ఒక్క వర్గానికి ఇలా మాకు మేము ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం. కాబట్టే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంటే రేపు కేంద్రంలో పార్లమెంట్లో కూడా గొంతెత్తి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ చేసిన మోసాలు, భారతీయ జనతా పార్టీ చేసిన మోసాలు మీరందరూ కూడా తెలుసుకొని కారు గుర్తు కోటేసి మాత్రం సక్కు గారిని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో 5 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, కుల సంఘ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ కొంతమంది నాయకులు వారి సొంత లాభాల కోసం పార్టీలు మారుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఏ ఒక్క గ్యారెంటీలు అమలు చేసిందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధు లాంటివి నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే పెంచుతామని చెప్పిన పెన్షన్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.